హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఆహ్, లాంబ్డా ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలో మనం చూసాము. రైట్? సో, మనం ఒక ఇమాజినేషన్ అంటే ఈ వీడియోలో వచ్చేసి మనము బేసిక్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి దాన్ని సర్వర్‌లో డిప్లాయ్ చేసి టెస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? అయితే బేసిక్ రిక్వైర్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. మినిమమ్ రిక్వైర్మెంట్. సో, మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా ఇవే ఉంటాయి. నేను 9 ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాను. సో, వీటిని మించి అంటే అదర్ టూల్స్ అయితే పెద్దగా అయితే ఏముండవు. అంటే మనం ఏడబ్ల్యూఎస్, పైథాన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు. ఓకేనా? ఓకే. సో, ఫస్ట్ మనం కోడ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం కదా! కోడ్ బిల్డ్ చేయడానికి మనకు కావాల్సిందేంటంటే పైచామ్. పైచామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి డిస్ట్రిబ్యూటెడ్, ప్రొఫెషనల్ ఉంటుంది. సో, మనకి కంపెనీలో ప్రొఫెషనల్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫెషనల్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే ఆహ్, దానికేందంటే ఎక్కువ ఫీచర్స్ ఎక్కువుంటాయి. బట్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం గాబట్టి మనకు ఆ ఫీచర్స్‌తో మనకు పెద్ద పనుండదు. ఓకేనా? సో, నేర్చుకున్న పర్పస్ అంటే అంతా అంటే మనం మనీ పెట్టాల్సిన అవసరం లేకుండా నేర్చుకుందాం. ఓకే. సింపుల్‌గా నేర్చుకుందాం. ఓకే. పైచామ్ చూద్దాం. పైచామ్. సో, పైచామ్‌ని మీరు సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి యూ కెన్ ఇన్‌స్టాల్ అన్నమాట. సో, పైచామ్ డౌన్‌లోడ్. సో, పైచామ్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, పైచామ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్. ఓకే. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్. సో, విండోస్ ఏఆర్ఎం ఉంది. విండోస్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. ఓహ్! సారీ, డౌన్‌లోడ్ అవుతున్నట్టుంది. ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి. సో, డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రైజింగ్ ఉంది. సో, ప్రైజింగ్ ఏందంటే చెప్పాను కదా! ప్రొఫెషనల్ ఒకటుంటుంది. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఒకటుంటుంది. మనము ప్రొఫెషనల్ అవసరం లేదు మనకి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ డౌన్‌లోడింగ్. సో, ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ఉందండి. ఇక్కడ ప్రొఫెషనల్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ప్రొఫెషనల్ ఉంది. యాహ్! ఇక్కడ చూడండి. సారీ, కమ్యూనిటీ వెర్షన్. సో, ప్రొఫెషనల్ ఉంది. కమ్యూనిటీ ఉంది. యూ కెన్ చూస్ ద కమ్యూనిటీ అన్నమాట. ఓకేనా? కమ్యూనిటీని యూజ్ చేసుకోండి. అలాగే మీకు ఆహ్, పైథాన్ గూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, మీరు బేసిక్స్ నేర్చుకునేటప్పుడు పైథాన్ ఇన్‌స్టాలేషన్ చూసే ఉండుంటారు. సో, పైథాన్ గూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు పైచామ్‌ని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నా దీన్ని. ఓకే. సో, డెస్క్‌టాప్ ఐకాన్స్ కనిపించట్లేదు. వ్యూ షో డెస్క్‌టాప్ ఐకాన్స్ చాలా ఉంటాయి మంది. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐకాన్ అనేది ఇట్లా వస్తుంది. సో, ఇక్కడ ఐకాన్ ఉంది కదా! సో, ఈ ఐకాన్‌ని మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ప్రొఫెషనల్ ఉంది ఇది. ఇది నాది నా సారీ. అంటే నేను 2 ఇన్‌స్టాల్ చేశాను. ప్రొఫెషనల్ ఉంది. అది కూడా నాకు ప్రొఫెషనల్ వద్దు. ఎందుకంటే ఇది ఎక్స్‌పైర్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి. ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయింది. బై లైసెన్స్ టు కంటిన్యూ యూజింగ్ పైచామ్. నాకు ఇది అవసరం లేదు. ఎందుకంటే మనీ పెట్టాలనుకోవట్లేదు. సో, ఇట్స్ బెటర్ టు యూజ్ ద కమ్యూనిటీ అన్నమాట. కమ్యూనిటీ అంటే ఇదైతే మనకి ఫ్రీగా ఉంటుంది. ఓకే. నేర్చుకునే పర్పసే కాబట్టి మనకి ఫ్రీ అయితే సరిపోతుంది. ఫ్రీ వెర్షన్ సరిపోతుంది. ఓకే. సో, దీంట్లో సెటప్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో, మీరు పైచామ్ ఇది రెడీ అయిన తర్వాత ఓకే. సో, ఫస్ట్ మీ పైచామ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫైల్‌లోకెళ్ళి సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఓకే. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత మీకు పైథాన్ ఇంటర్ప్రిటర్ మీకు ఆల్రెడీ మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తుంది. సో, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ సెట్టింగ్స్ రాకపోతే సో, ఫస్ట్ మీరు ఫైల్స్‌లోకెళ్ళి, సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ మీకు ఇట్లా ఉంటుందన్నమాట బై డిఫాల్ట్. ప్రాజెక్ట్ ఉంటుంది కదా! దాన్ని ఎక్స్‌పాండ్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంటర్ప్రిటర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇంటర్ప్రిటర్ ఒకవేళ మీకు ఇక్కడ ఏమి రాకపోతే యాడ్ ఇంటర్ప్రిటర్ మీద క్లిక్ చేస్తే సో, ఇక్కడ మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుందనమాట. ఓకే. సో, ఈ మల్టిపుల్ ఆప్షన్స్‌లో మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఎగ్జిస్టింగ్, న్యూ. సో, న్యూ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆహ్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసారంటే బై డిఫాల్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి ఒక పైథాన్ డాట్ ఎక్స్ఈ ఫైల్ రెడీగా ఉంటుంది. సో, మీరు ఇన్‌స్టాల్ చేసిన మాడ్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. బై డిఫాల్ట్ మీకు ఫస్ట్ టైమ్ ఉన్నప్పుడు మీకిక్కడ మోడల్స్ ఏం చూపిచ్చదు. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్, మైనస్ సింబల్ ఉంటుంది. సో, ఇక్కడ ప్లస్ అంటే ఇన్‌స్టాల్ చేసుకోవడము, మైనస్ అంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడము.
సో, మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన మాడ్యూల్‌ని ఇక్కడ సెర్చ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో, అది అండ్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఫస్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత మీకొక ప్లగిన్స్ ఉంటుందండి. ఈ ప్లగిన్స్‌లోకెళ్ళండి. ఈ ప్లగిన్స్‌లోకెళ్ళిన తర్వాత మీరు ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ ఉంటుంది. ఓకే. సో, ఈ టూల్ కిట్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్‌గా. సో, మార్కెట్ ప్లేస్‌లో సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ మార్కెట్ ప్లేస్ ఉంది. ఇన్‌స్టాల్డ్ అంటే ఆల్రెడీ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నయన్నీ ఇక్కడొస్తుంది. టూల్ కిట్. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్‌నైతే కంపల్సరీగా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మన ఈ పైచామ్‌ని మనము ఈ ఏడబ్ల్యూఎస్‌తో ఇంటిగ్రేట్ చేయబోతాం అన్నమాట. ఓకే. సో, అందుకోసము. ఓకే. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఓకే. సో, మీకు ఈ కార్నర్‌లో చూసినప్పుడు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ అని వచ్చింది చూడండి. ఈ ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ మీద క్లిక్ చేసినప్పుడు సో, ఇప్పుడు ఆల్రెడీ నేను నా యొక్క ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌తో కనెక్ట్ అయిపోయున్నాను. ఓకే. ఒకవేళ మీకు ఇనిషియల్‌గా మీరు కనెక్ట్ అవ్వాలి అంటే దీంతో ఓకే. సో, మీకు స్టెప్స్ చెప్తాను చూడండి. స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. ఒక్కసారి చెప్తాను. సో, ఫస్ట్ సో, ఇనిషియల్‌గా మీరు ఈ పైచామ్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ ఓకే. ఈ రెండిటిని కమ్యూనికేట్ అవ్వాలి అంటే పైచామ్‌లో మీరు ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్, ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. ఈ ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ ద్వారా మనం ఏడబ్ల్యూఎస్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. అయితే ఈ ఏడబ్ల్యూఎస్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి యూజర్ డీటెయిల్స్ కావాలండి. యూజర్ డీటెయిల్స్. ఓకేనా? సో, బేసికల్‌గా ఈ యూజర్ డీటెయిల్స్ అనేవి మీరు కంపెనీలో జాయిన్ అయితే మీకు మీ టీమ్ లీడ్ గాని, లేదంటే మీ మేనేజర్ గాని ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? మీ టీమ్ లీడ్ గాని లైక్ సో, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ మనకి మనం ఓన్ కాబట్టి సో, ఎవ్రీథింగ్ మనమనేది మనమే బిల్డ్ చేసుకోవాలి. అంతే గదా! దానికు ఫస్ట్ మీరేం జేయాలి అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అవ్వండి. సారీ. నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎక్కడ పోయింది? ఓకే. సైన్ అప్ అయిపోయినట్టున్నాను. హ్మ్. ఓకే. క్లోజ్ చేశాను. ఇక్కడుంది. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అవ్వండి. ఓకే. లాగిన్ అయిన తర్వాత సో, మీ ఈ ఏడబ్ల్యూఎస్‌కి ఒక యూజర్ డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేయండి. సారీ నాట్ థిస్ వన్. సో, ఇక్కడ ఐయామ్, ఐయామ్ అని ఉంటుంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇదంతా కూడా మీకు మీ టీమ్ లీడ్ గాని, లేదంటే ఈ ఏడబ్ల్యూఎస్‌ని అడ్మిన్స్ ఉంటారు. సో, వాళ్ళు క్రియేట్ చేసిస్తారు మీకు. మీరేం చేయలేరు. బట్ మనం ఇక్కడేందంటే మనం ఓన్‌గా చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసుకోవాలి తప్పదు. సో, ఇక్కడ యూజర్స్ ఉన్నారు చూడండి. యూజర్ గ్రూప్, యూజర్స్. బేసికల్లీ యూజర్స్ గ్రూప్, యూజర్స్ ఉంటుంది. ఇది గ్రూప్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఇస్తారు. ఇక్కడ ఇండివిడ్యువల్ అన్నమాట. సో, యూజర్స్. సో, అక్కడ నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్‌తో. సో, మీరు కూడా ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ యూజర్. సో, నేను ఒక క్రియేట్ చేస్తాను. సో, యూజర్ నేమ్ వచ్చేసి ఆహ్, లెర్నర్ అని పెడుతున్నాను. ప్రొవైడర్ యూజ్ అకౌంట్ ద మేనేజ్మెంట్ కన్సోల్. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ద ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కంట్రోల్. అది ఆప్షనల్ అండి. ఆప్షనల్ అంటే మనకు అనవసరం. సో, యాడ్ యూజర్ టు గ్రూప్ ఉంటుంది. కాపీ పర్మిషన్, అటాచ్ పాలిసీ. సో, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంచేద్దాం దీన్ని. క్రియేట్ యూజర్. సో, యూజర్ అయితే క్రియేట్ అయిపోయాడు. బట్ ఇక్కడ యూజర్ క్రియేట్ అయ్యాడు. బట్ మనకి యూజర్‌కి సంబంధించిన యాక్సెస్ కీ ఐడీ లేదనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ యూజర్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ పర్మిషన్ ఉంది గదా! సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, ఎనేబుల్ కన్సోల్, క్రియేట్ యాక్సెస్ కీ. ఓకే. ఇక్కడ చూడండి. యూజ్ యాక్సెస్ కీ టు సెండ్ ప్రోగ్రామాటిక్ కాల్స్ అనమాట. సో, నేను ఇక్కడ క్రియేట్ అదర్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆహ్, జనరల్ టెస్ట్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం నేమ్. సో, క్రియేట్ యాక్సెస్ కీ. సో, ఇక్కడ చూడండి మనకి యాక్సెస్ కీ, సీక్రెట్ కీ రెండొచ్చాయి. కాపీ చేసుకోండి ఈ రెండిటిని. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సీక్రెట్ కీ ఖచ్చితంగా మీరు ఇమ్మీడియేట్‌గా కాపీ చేసుకోవాలి. లేదంటే అది పోతది. ఓకే. ఈ 2 కాపీ చేసుకున్నాం మనం. ఒకటేంటంటే యాక్సెస్ కీ, ఇంకోటి. సో, ఇప్పుడు డన్. లేదంటే డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? సో, డౌన్‌లోడ్ కూడా కొడదాం. ఎందుకంటే మంచిది. బ్యాకప్ కూడా ఉంటది. ఓకే. డన్.
సో, ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ క్రెడెన్షియల్స్ అంటే ఈ కీ వస్తదనమాట. సో, ఇప్పుడు మీరు ఈ కీస్‌ని యూజ్ చేసుకొని ఈ పైచాము, ఏడబ్ల్యూఎస్ మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పరుస్తాం. ఓకే. సో, చూద్దాం. ఈ పైచామ్‌లోకెళ్ళండి. పైచామ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. ఆహ్, ఐ యామ్ ప్రొఫైల్ డిఫాల్ట్ అలో లోకల్ క్రెడెన్షియల్స్ అని ఉంది. సో, నేను ఎడిట్ ప్రొఫైల్ డిఫాల్ట్ ఎడిట్. సో, ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది. ఇది నేను ప్రీవియస్‌గా యూజ్ చేస్తుంది. సో, దీనికి బదులు నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ డిఫాల్ట్ ప్లేస్‌లో ఆహ్, డిఫాల్ట్ ప్లేస్‌లో ఆహ్, లెర్నర్ ఏదైనా ఎంచుకోవచ్చు. జస్ట్ మనకు మనకి అర్థం అవ్వడానికి లెర్నర్ ఓకే. సో, ఇక్కడ యాక్సెస్ కీ వచ్చేసి ఇది పాస్ చేయండి. సో, ఇదే ఇట్లాగా ఉంటుంది మీకు రియల్ టైమ్‌లో గూడా. అండ్ ఇది గూడా పాస్ చేయండి. ఓకే. కాపోతే ఇంకొక లేయర్ ఉంటుంది ఎస్ఎస్ఓ అనేది. ఓకే. సో, ఇప్పుడు సేవ్ చేద్దాము. సేవ్ చేసిన తర్వాత అంతా పర్ఫెక్ట్‌గా ఉంటే 2 ప్రొఫైల్స్ ఫౌండ్. సో, ఇక్కడ మీకు చూడండి ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి 2 కనిపిస్తాయి ఇక్కడ. ఓకే. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. సో, నేను ఇది డిఫాల్ట్ నాది. ఇప్పుడు క్రియేట్ చేసిందంతా ట్రై చేస్తాను. క్లిక్ చేశాను. చూసారా? ఇక్కడ కనెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. సో, మనకి S3 ఉన్నాయి. అంటే ఓకే. ఎర్రర్ లోడింగ్ S3 యాక్సెస్ డినైడ్. ఓకే. యాక్సెస్ డినైడ్. యాక్సెస్ డినైడ్. ఒకసారి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. S3కి ఓకే. S3కి యాక్సెస్ ఉంది. సో, వీటిలికి నేను తర్వాత చూస్తాను. వీటికి యాక్సెస్ గురించి. ఓకే. సో, ఇదైతే రెడీ అయిపోయింది. ఒక అంటే మీకు కనెక్ట్ అయిన తర్వాత మీకు బై డిఫాల్ట్ ఇలా వస్తుంది. ఇలా రాలేదు అంటే మీది కనెక్ట్ అవ్వనట్టు. ఓకేనా? సో, మీరు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌తో సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయిపోయారు. ఓకే. సో, ఇప్పుడు యాహ్! ఒక్క నిమిషం. సో, మనం ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. దీని ద్వారా మనం ఏడబ్ల్యూఎస్‌తో కనెక్ట్ అయ్యాం. ఎలా కనెక్ట్ అయ్యామంటే యూజర్ డీటెయిల్స్‌ని యూజ్ చేసుకొని కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు నేను శాంపిల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాను. ఓకే. సో, ఈ 2 క్లోజ్ చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఫైల్‌లోకెళ్ళండి. ఫైల్‌లోకెళ్ళిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఉంది గదా! న్యూ ప్రాజెక్ట్. సో, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లెస్ అప్లికేషన్ ఉంది గదా! సో, ఇక్కడ చూడండి ప్యూర్ పైథాన్ ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లెస్ అప్లికేషన్ అని ఉంది. ఓకేనా? సో, ఈ 2 ఎందుకొచ్చినాయంటే ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ అనుకోండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఒకసారి నేను పైచామ్ పైచార్మ్ ప్రొఫెషనల్ ఆహ్, ప్రాజెక్ట్ క్రియేట్ ఆప్షన్స్. ఒకసారి చూద్దాం. సో, ఇమేజెస్‌లోకెళ్దాం. యాహ్! ఇమేజెస్‌లోకెళ్తే ఇదొకసారి ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. యాహ్! చూడండి ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రొఫెషనల్‌లో మీకు ఈ ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, మనది కమ్యూనిటీ వెర్షన్ కాబట్టి మనకి ఈ ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉండవు. సో, ఇక్కడ మనకి ఈ ప్రొఫెషనల్‌లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్‌కి మనకి చూడండి ఇక్కడ ప్యూర్ పైథాన్, జాంగో, ఫాస్క్, ఫ్లాస్క్ ఓకే. సో, ఇట్లా అవైలబుల్‌గా ఉంటాయి. సో, మనము జస్ట్ కమ్యూనిటీ వెర్షన్ వాడుతున్నాము. అంటే ఫ్రీ వెర్షన్. సో, ఈ ఏడబ్ల్యూఎస్ బై డిఫాల్ట్ ఇది ఎందుకొచ్చింది అంటే, మనము ఈ ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ ప్లగ్‌ఇన్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం గదా! అందువల్ల అయితే ఇదొచ్చింది. లేదంటే ఇది గూడా రాదండి. సో, మీకు జస్ట్ ప్యూర్ పైథాన్ లాగే వచ్చిద్ది. సో, ఈ ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ వల్ల మీకు ఇదొచ్చింది. కొంతమందికేందంటే ఇది ఉండదు. ఇది లేదు అంటే మీకు ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ లేదని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏం చేస్తున్నానంటే, నేను ఒక కార్ రెంటల్ తెలుగు అంటే ఇంగ్లీష్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకని కార్ రెంటల్స్ తెలుగు అనే ప్రాజెక్ట్ చూద్దాం. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి రన్ టైమ్. సో, నేనేం చేస్తానంటే ఇమేజ్ లేదు. ప్యాకేజ్ టైప్ చేద్దాం. రన్ టైమ్ వచ్చేసి నేను పైథాన్ 3.11 పెట్టుకుంటాను. ఎందుకంటే లేటెస్ట్ వెర్షన్. ఆర్కిటెక్చర్ వచ్చేసి x86 ఓకే. అండ్ సామ్ టెంప్లేట్ వచ్చేసి ఇన్‌పుట్ అన్నమాట హెల్లో వరల్డ్.
ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. అయితే ఇది ఇక్కడ మీరు ఇది ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లెస్ అప్లికేషన్‌లో మీకు ఈ ఆప్షన్స్ చూపిచ్చారు చూడండి. రన్ టైము, ఆర్కిటెక్చర్, సామ్ టెంప్లేట్. సో, మీరు గాన ఒకవేళ మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకెళ్ళి ఓకే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకెళ్ళి మీరు లాంబ్డా డైరెక్ట్‌గా ఇక్కడ మీరు అంటే వితౌట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే. ప్రోగ్రామ్ లేకుండా మీరు ఒక లాంబ్డా ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్‌లో చూడండి ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కొన్ని మీకు ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఫంక్షన్ నేమ్. సో, ఫంక్షన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది కదా! సేమ్ అన్నమాట. సో, ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తాము. ఇక్కడ రన్ టైమ్ ఉంది చూడండి. ఇక్కడ కూడా రన్ టైమ్ ఉంది చూడండి. రైట్. ఇక్కడ మనము ఈ రన్ టైమ్‌లో మనం ఈ పైథాన్ 3.11 3.11 సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే మీరిక్కడ ఆర్కిటెక్చర్ కూడా ఉంది చూడండి. ఆర్కిటెక్చర్ x86 ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ x86 ఓకే. ఇంకా రిమైనింగ్ ఏంటంటే పర్మిషన్స్ అన్నమాట. సో, అవే ఉన్నాయి. మెయిన్ ఏందంటే రన్ టైమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, సేమ్ మీరు డిఫాల్ట్‌గా మీరు ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేయాలనుకున్న ఇవే ఉంటాయన్నమాట. ఓకే. క్రియేట్ ఫంక్షన్ ఉంది. సో, ఇక్కడ నేను కూడా క్రియేట్ కొడుతున్నాను. సో, దిస్ విండో, న్యూ విండోలో ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది. దీన్ని ఆహ్, క్లోజ్ చేసేస్తాను. ఓకే. యెస్. సో, ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. మీకు కంటిన్యూ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు అంటే నేనైతే ఎక్కువ టైం తీసుకోకూడదు. 16 మినిట్స్ అయింది. దీన్ని కంటిన్యూనే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే.